అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులవుతుందండి వీడియో చేయక. ఓకే అండి. ఈ వీడియో ఏంటంటే రేషన్ కార్డ్ ఉండడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి? మనము రేషన్ కార్డ్ ఉండడం వల్ల ఏ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అని వస్తుంది. ప్లీజ్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మన రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళైనా సరే, ఓల్డ్‌గా రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారైనా సరే అండి, ఈ స్కీమ్‌కి నేను చెప్పే స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ స్కీమ్స్ ఏంటనేది ఇప్పుడైతే మీకు నేను చూపిస్తానండి. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. నేను ముందు కూడా వీడియో చేసి పెట్టానండి. మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ముందుగా అయితే ఫ్రీ గ్యాస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ప్రధానమంత్రి ఉజ్వల 2.0 స్కీమ్ అండి. ఈ స్కీము 2011లోనే స్టార్ట్ అయిందండి. ఈ స్కీమ్ కింద ఏంటంటే ఇప్పుడు ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు అండి. అంటే ఇప్పుడు పేదవారు ఉంటారు కదా, దరిద్ర రేఖకు దిగువన ఉన్నవారు, వారికైతే ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. 2011లో దీపం పథకం అనేది స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ని ఇప్పుడైతే ప్రధానమంత్రి ఉజ్వల 2.0 స్కీమ్ కింద అయితే పేరు మార్చారండి. ఈ స్కీమ్ కింద అయితే 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అవి కూడా మహిళల పేరు మీద ఇవ్వబోతున్నారు. ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అర్హతలు ఏమిటంటే రేషన్ కార్డు ఉండాలండి. కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి. మహిళ అయి ఉండాలి. 18 నుంచి 50 సంవత్సరాల లోపు అయి ఉండాలి. దరిద్ర రేఖకు దిగువన అంటే తక్కువ ఇన్కమ్ కలిగి ఉండాలండి. నేను అన్నీ చెప్పానండి ఒక వీడియోలో. ఆ వీడియో అయితే చూడండి మీరు. 550కి అంటే మనకు ఫస్ట్ గ్యాస్ స్టవ్ అండ్ సిలిండర్ అయితే ఫ్రీగా ఇస్తారండి. మనకి 2200 డబ్బులు ఇచ్చి సిలిండరు, గ్యాస్ స్టవ్ ఫ్రీగా అయితే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మనకి ప్రతి నెల 550కే గ్యాస్ ముద్ద అంటే సిలిండర్ ఉంటుంది కదండి, అదైతే ప్రతి నెల మనకైతే ఫ్రీగా 550 సబ్సిడీతోనైతే ఇస్తారండి. ఈ స్కీమ్‌కి అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. గ్యాస్ ఆఫీస్లో అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి. నేనైతే వీడియో చేశాను. మేము అప్లై చేసినప్పుడు ఏ విధంగా అప్లై చేసినాం, ఏమేమి అవసరం ఉన్నాయని అప్లై చేశానైతే నేను చెప్పానండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఫోటో, క్యాస్ట్ అండి, మీ మొబైల్ నెంబరు ఇవైతే తీసుకున్నారండి. మాకైతే గ్యాస్ ఆఫీస్లో అయితే మేము అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసాము. 45 డేస్ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందని అయితే వాళ్ళైతే చెప్పారండి. ఇంకెవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసుకోండి. ఆన్లైన్లో అయితే ఇంకా స్టార్ట్ కాలేదండి. ఆఫ్లైన్లోనే, అది కూడా మీకు సమీపంలో ఉన్న గ్యాస్ ఆఫీస్లోనే చేసుకోండి. ఏ గ్యాస్ అయినా సరే అండి, ఇండియన్ గ్యాస్ అయినా సరే, హెచ్పి గ్యాస్ అయినా లేకుంటే భారత్ గ్యాస్, ఏ గ్యాస్లో అయినా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. ఏ గ్యాస్ కనెక్షన్ అయినా తీసుకోవచ్చండి. ఓకే కదండి, ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మహాలక్ష్మి స్కీమ్ అండ్ గ్యాస్ సిలిండర్ అంటే తెలంగాణకు సంబంధించిన స్కీమ్ అండి ఇది. మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. మహాలక్ష్మి స్కీమ్ అయితే ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదండి, దాని తర్వాత తెలుస్తుంది. దేనికైనా ఏ స్కీమ్కైనా ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. రేషన్ కార్డు ఉంటేనే ఏ స్కీమ్కైనా ఎలిజిబుల్ అవుతారండి. మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే తెలంగాణ కోడలై ఉండాలండి. ఏ ఇతర పెన్షన్ కానీ తీసుకోకుండా ఉండాలి. తెలంగాణ కోడలై ఉండాలి. ఏ పెన్షన్లు తీసుకోకుండా ఉండాలి. మళ్ళీ ఈ గ్యాస్ సిలిండర్ అండి, మీకు ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్ ఉంటే మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అని తీసుకెళ్ళి గ్యాస్ ఆఫీస్లో ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకేజ్ అయితే తీసుకోండి బ్యాంక్ అకౌంట్కి. ఖచ్చితంగా మీకు గ్యాస్ డబ్బులు కూడా పడతాయండి. ఎన్పిసిఐ చేసుకోకపోతే మాత్రం అయితే గ్యాస్ డబ్బులు అయితే రావండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేస్తే మాత్రం గ్యాస్ డబ్బులు అయితే పడతాయండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ అంటారా, అదైతే ఇప్పుడు క్యాబినెట్లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగిన తర్వాత మనకైతే మహాలక్ష్మికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు అప్లై స్టార్ట్ అవుతుందో అయితే చెప్తారండి. ఇది విధంగానైతే మహాలక్ష్మి స్కీమ్ ఒకటి, మళ్ళీ గ్యాస్ సబ్సిడీ అండి, ఈ రెండింటికి కూడా మన రేషన్ కార్డు అవసరమేనండి. ఓకే అండి. ఈ స్కీమ్ తర్వాత లేబర్ కార్డ్ అండి, ఇది మోస్ట్ అండి, చాలామంది పేదవాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది.
మీరు గనుక లేబర్ కార్డ్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. నేను 2, 3 వీడియోలు అయితే చేశానండి లేబర్ కార్డ్ గురించి. లేబర్ కార్డ్‌కి ఏం అవసరమో, మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయని అయితే నేను మళ్ళొకసారి చెప్తానండి మీకు. లేబర్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు కదండీ! యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వారికి రూ. 1,00,000 సహజ మరణం 1,50,000, 1,30,000 అండి. సహజ మరణం పొందితే ఒకవేళ లేబర్ కార్డ్ తీసుకున్న తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత అండి, మీరు లేబర్ కార్డ్ ఇప్పుడు తీసుకొని 1 ఇయర్ తర్వాత మీకేమన్నా జరిగితే ఆహ్, మనం మనీకైతే క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఈ మధ్యలో అయితే క్లెయిమ్ చేసుకోరాదు. ఆహ్, చనిపోతే సహజ మరణం అయితేనేమో 6,30,000, డిసేబిలిటీ జరిగితే అట్లా అండి. ఒకసారి అయితే నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. నాకైతే ఇప్పుడు గుర్తులేదు. అండ్ వివాహం జరుగుతా అంటే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి వివాహం జరిగితే 30,000, వాళ్ళు డెలివరీ అయితే 30,000. ఇప్పుడు కుట్టు మిషన్ అండి, మీరు కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు, నాక్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ 150 రకాల బ్లడ్ టెస్టులు, ఆరోగ్య హెల్త్ పరంగా టెస్టులు అయితే చేస్తారండి. మీరైతే లేబర్ కార్డ్ అయితే మీ సేవలో అప్లై చేసుకోవాలండి. మీ సేవలో అప్లై చేసుకొని లేబర్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫామ్స్ తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన వెంటనే ఒక 1 మంత్ 15 డేస్ అయితే మీకైతే లేబర్ కార్డ్ వస్తుంది. లేబర్ కార్డ్కి ఏమేమి అవసరం అంటే, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్, 2 ఫోటోస్, మీ పిల్లల డీటెయిల్స్, మీరు వైఫ్ అయితే వైఫ్ అప్లై చేస్తే హస్బెండ్ డీటెయిల్స్, హస్బెండ్ అప్లై చేస్తే వైఫ్ డీటెయిల్స్ అండి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే కావాలండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ ఫోటోస్ అండి, మీ పిల్లల డీటెయిల్స్. ఇంతేనండి. మీరు అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే రేషన్ కార్డ్ ఉండి కూడా అంటే దరిద్ర రేఖకు దిగువన అంటే చాలా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళైనా సరే ఈ లేబర్ కార్డ్ అయితే తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే అండి. ఇది స్కీమ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే గృహజ్యోతి స్కీమ్ అండి. తెలంగాణ వాళ్ళకైతే ఈ స్కీమ్ అండి. 200 యూనిట్స్ కరెంట్ అయితే ఫ్రీగా ఉంటుందండి. మేమైతే అప్లై చేసాం. మాకు ఇప్పుడు 3 మంత్స్ నుంచి అయితే ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే మున్సిపల్ ఆఫీస్కి అయితే అప్లై చేసుకోండి. దీనికి కావాల్సినవి ఏంటంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డుకి లింక్ అయి ఉన్న నెంబర్ తీసుకెళ్ళి ఒకసారి మీ కరెంటు మీరు ఎక్కడ ఉంటారో అక్కడ మీటర్ ఉంటుంది కదా, కరెంటు మీటరు, ఆ కరెంటు మీటరు నెంబర్ అండి. ఆ నెంబరును మీ రేషన్ కార్డు, మీ ఆధార్ నెంబర్ కొడితేనే వాళ్ళకి అక్కడ ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఓటీపీ కావాలంటే మీ ఫోన్ నెంబర్. ఇవేనండి. మేమైతే అప్లై చేసుకున్నాం. 3 మంత్స్ అవుతుందండి. మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది. మీరు ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే అప్లై చేసుకోండి. అందరు కింద కామెంట్ చేస్తున్నారు, మాకు కరెంటు సబ్సిడీ రావట్లేదు, ఈ గృహజ్యోతి స్కీమ్ మాకు రావట్లేదు, అయినా కూడా మాకు స్కీమ్ వర్తించినట్టు ఆల్రెడీ బెనిఫిషరీ ఉంది అని వస్తుంది అని అయితే పెడుతున్నారండి. ఇదైతే నాకు తెలియదండి. నేను తెలుసుకొని అయితే మీకు కామెంట్ అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయగానే ఐ పాయింట్స్ అనేది వస్తుంది. ప్లీజ్ హైప్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ స్కీమ్స్కి ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా స్కీమ్స్కి అయితే అప్లై అవుతున్నాయండి. గృహజ్యోతి వచ్చింది, గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుందండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కూడా మీరు గ్యాస్ ఆఫీస్కి అయితే అప్లై చేసుకోండి. లేబర్ కార్డు కూడా అప్లై చేసుకోండి. మీ సేవలో అయితే అప్లై చేసుకోవచ్చండి లేబర్ కార్డ్ అనేది. ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి. అందరికీ బాయ్ బాయ్.